అందరికీ హాయ్ అండి. ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. ఈ కప్పుతో 4 కప్పుల వరకు మైదా పిండిని జల్లించుకుంటున్నానండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేసి కాచి చల్లార్చిన నెయ్యిని పిండిలో వేసి కలుపుకోవాలండి. కొన్ని నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా తడిపేసుకోవాలండి. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి 1 కప్పు వరకు పల్లీలు వేయించుకుందాము. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అలాగే 1 కప్పు నువ్వులు కూడా వేయించేసేసుకుందాము. నువ్వులు కూడా పచ్చివాసన పోయే వరకు వేయించాలండి. ఇవి చల్లారాక మిక్సీలో పల్లీలు సగము, నువ్వులు సగము, అలాగే 1 కప్పు పుట్నాలు కూడా సగం వరకు వేసుకొని బరకగా గ్రైండ్ చేయాలండి. తర్వాత సగం కప్పు వరకు బెల్లం వేసి ఒకసారి ఇలా మిక్సీ తిప్పేసి తీసేయాలండి. ఈ విధంగా మిక్సీ పట్టి గిన్నెలో తీసేసుకుందామండి. మిగిలినవి కూడా వేసేసుకుందామండి. బెల్లం వేసి మిక్సీ పడదామండి. మొత్తం తీసేసి గిన్నెలో కలిపేసుకుందాము. కొబ్బరి తురుముని మాత్రం మిక్సీలో వేయొద్దండి. ఇలా పక్కకు తీసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందామండి. పిండిని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. అలాగే పిండి ముద్దని తీసుకొని పూరి సైజ్ అంతా వత్తుకోవాలి. కజ్జికాయల స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నానండి. పిండి చుట్టూ నీళ్ళ తడి పెట్టేసి ఇప్పుడు పిండిని ఫోల్డ్ చేసుకోవాలండి. నెమ్మదిగా వత్తుకోవాలండి. కొంచెం నెమ్మదిగా దూరంగా చూసి కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కజ్జికాయలన్నీ తయారు చేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆయిల్లో వేసుకోవాలండి. ఇలా రెండో వైపు కూడా తిప్పేసి మంచి గోల్డెన్ కలర్లో వచ్చాక తీసేయాలండి. ఇదేనండి కజ్జికాయల రెసిపీ. బాయ్ అండి.